ఇద్దరు అబ్బాయిలు ఏం పని చేస్తారమ్మా? చదువుకుంటున్నారు. ఏ క్లాస్ చదువుతారు? ఎయిత్ క్లాసు 5th క్లాసు. చిన్న పిల్లలు అయితే. పెద్ద అబ్బాయి అయితే చాలా ప్రాబ్లం, మనకి ఊపిరి ఆడకుండా అయిపోతుంది ఒక్కోసారి. అస్సలు మనకి ఏమనేది కూడా తెలియదు. ఇంకా అట్లా చేతుల మీద ఎత్తుకొని పరిగెత్తాలి. ఆయనకి ఎంత ఖర్చు అవుతుంది ఈ మెడికల్కి? మెడికల్కి నెలకి 5,000 6,000 వచ్చేస్తుంది. వచ్చిన పింఛన్లోనే అడ్డ వచ్చి పిచ్చిన నెల ప్రతి నెల పట్టేసే వెళ్ళాలి. ఇంకా అద్దె ఉంటావా, ఎవరైనా కూలి పని పిలిస్తే పోతే దానికి అద్దె కట్టుకుని ఇంట్లో చూసుకొని. రోజు కూలి పని దొరకదు అమ్మ, మరి అప్పుడు ఎట్లా? జరగదు, ఒక రోజు జరుగుతుంది, ఒక రోజు జరగదు. ఉండే దాంట్లోనే గడుపుకుంటాను, ఉండే దాంట్లోనే చేసుకుంటాను. ఇంక ఈ పిల్ల ఇది చిన్న పాప ఉంది, ఇంకొక పాప కూడా ఉంది. ఈ పాపకు ఇద్దరు. ఆ అమ్మాయిని కూడా భర్త వదిలేసి వెళ్ళిపోయినాడు. ఇంకా ఆ పాప కూడా మాతోనే ఉంది. అది మా పరిస్థితి సార్. అందుకోసమే మాకు ఎక్కడ తోచుకాయి ఇక్కడ వచ్చి ఇంతవరకు ఇక్కడ వచ్చినాం. ఇంత దేశం. ఎన్ని గంటలకు వచ్చినారు మీకు ఇక్కడికి? తెల్లవారుజామున 3:30కు దిగినాం కదా, ట్రైన్లోనే వచ్చినాం. ఎవరైనా ఉన్నారు హైదరాబాద్లో మీకు తెలిసిన? ఎవరు లేరు సార్. ఎవరు తెలియదు, డైరెక్ట్ హైదరాబాద్కి వచ్చేసినాం. మాకు దేవుడు ఎట్లా పెడితే అట్లా కానీ అనేసి వచ్చేసినాం ధైర్యం చేసుకుంటా. మాకు ఎవరు ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు. మీరు ఒకటి చెప్పండి, మీ ఇప్పుడు వీడియో చూస్తున్నటువంటి పబ్లిక్ కానీ ఎవరికైనా కానీ మీ అక్కడ ప్రాంత ప్రజలకు కానీ ఎవరైనా చూసిన వాళ్ళకి అంటే మీరు ఏం రిక్వెస్ట్ చేయదలుచుకున్నారు ఈ యొక్క వీడియో ద్వారా అనేది ఒకసారి క్లియర్గా వాళ్ళకు కూడా పబ్లిక్ కూడా చెప్పండి. అంటే మాకు ఎక్కడ తోచక ఎక్కడ జరగలేక మాకు కాళ్ళు చేయంటూ అన్నీ బాగుంటే మేము కష్టపడుకొని బతుకుండాలి సార్. మా రిక్వెస్ట్ ఏంటంటే బ్రతకలేకుండా మెయిన్ పాయింట్ నా పిల్లం బిడ్డలకు నేను బతికేదానికి, నా బిడ్డలు చిన్న బిడ్డలు వాళ్ళకు దావా. మాకేమన్నా నా భార్య చేయికి ఆపరేషన్ చేయించి నా పెద్ద బైక్ చూపించి మాకు మీకు తోచినంత మీకు సాయం చేసి మాకు ఏమైనా బ్రతుకుదారి చూపించే చాలు సార్. మా కోరిక అంతే. మేము ఇంతవరకు అక్కడ పుట్టి పెరిగినా అని ఇంతవరకు ఒకరి దగ్గర హెల్పింగ్ పోలా. ఇది చూసి డైరెక్ట్గా ఇక్కడ వచ్చినాం. శంకర్ సార్.